సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, వివేకానంద రెడ్డి గారికి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, ఆయనకి ఇల్లీగల్ సంతానం ఉన్నారు, ఆ సంతానానికి ఆస్తులు ఎక్కడ రాస్తాడో అని చెప్పని డాక్టర్ సునీత గారు ఆమె భర్త రాజశేఖర రెడ్డి గారే ఈ హత్య చేయించారు అని ఎందుకు విచారణ జరగదు అన్నాడు. అంటే ఒక పీలర్ వదిలాడు ఆయన. ఆ పీలర్ని అందిపుచ్చుకొని అవినాష్ రెడ్డి స్క్రీన్ ప్లే కథ డైరెక్షన్ చేస్తే కృష్ణారెడ్డి నటించాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా జరిపిన విచారణలో నిర్ధారణ చేసి సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసిన రిపోర్ట్ అదే. సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరి ఆదేశాలతో అటువంటి పీలర్ వదిలాడు? స్పష్టంగా హత్య కేసు వాస్తవాలను వక్రీకరించే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి భుజానికి ఎత్తుకున్నారు. వాళ్ళ కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రిక ద్వారా, వాళ్ళ దగ్గర సలహాదారుగా పనిచేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారా హత్య కేసు విషయంలో పదే పదే తప్పుడు సమాచారాన్ని ప్రజలకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ప్రయత్నాన్ని అందిపుచ్చుకొని ఇవాళ అవినాష్ రెడ్డి, కృష్ణారెడ్డి దాన్ని ఒక అడుగు ముందుకేసి కేసు రూపంలో నమోదు చేయించారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జరిపిన విచారణ అదేగా నిర్ధారణ అయింది. మరి అటువంటిప్పుడు ఇవాళ అవినాష్ రెడ్డి వరకు ఎందుకు బాధ్యుని చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి వరకు ఎందుకు విచారణ రావట్లేదు? ఆయన సతీమణి వరకు ఎందుకు విచారణ రావట్లేదు?